సన్నన్నం మస్తు సుమి అట. మార్కెట్లో తగ్గిన సన్నబియ్యం ధరలు సగటున క్వింటాల్కు 1000 రూపాయల దాకా తగ్గిందట. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం వల్లనే రేషన్లో దొరుకుతుండడంతో తగ్గిన సన్నాల కొనుగోళ్ళట. నేను ఇంతకుముందు ఇది వార్త చూసి బ్లింకిటో దాంట్లో దీంట్లో ఓపెన్ చేస్తే ఏ బ్రాండ్ చూసినా 1600 1700 ఉంది. మరి పెద్దగా అయితే తగ్గలేదు కానీ ఒక 50-60 రూపాయలు ఏమైనా ఎక్కడ తగ్గితే తగ్గి ఉండొచ్చు. ఈ సన్నబియ్యం అన్నది మంచి స్కీమ్ యాక్చువల్గా, నేను ముందు నుంచి చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు ఆ దొడ్డు బియ్యం తీసుకున్న తర్వాత ఎవరు వాటిని తినకుండా 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్మేయడము ఇదంతా జరిగేది. అది కూడా పెద్ద కుంభకోణం అయ్యేది, ఇదంతా జరిగేది. ఇప్పుడు సన్న బియ్యం సప్లై చేయడం అనేది మంచిదే. సరే కొన్ని ప్రాంతాల్లో మంచిగా వస్తలేవు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఎంత మనం వర్స్ట్ కేసులో ఆలోచించినా మంచి నిర్ణయమే. కొన్ని చోట్ల కొంత రైస్ అటు ఇటుగా వచ్చినా లేకపోతే రకరకాల ఆరోపణలు వచ్చినా ఎంతో కొంత అయితే ప్రజలకి ఇది మేలు చేసేది. ఏదో తినడానికి కొంత అవకాశం ఉన్న రైస్ అయితే కనబడుతున్నది. సో దీనివల్ల ప్రజలు ఇంకా మళ్ళీ ఇంకోరికి అమ్మడం ఎందుకు, అవే తింటున్నారు. ఇక మరి బయట కొనుక్కునే అవకాశం లేదు కదా. సో బయట కొనుక్కోవట్లేదు కాబట్టి, బయట కొనుగోలు చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా షాపులకు పోవట్లేదు, రేట్లు కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట. కానీ అంత పెద్ద ఎత్తున 100కు 100 తగ్గినట్టు అయితే ఏం కనబడతలేదు. సన్నబియ్యం కొనుగోలుదారులకు గొప్ప ఊరట. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టినాయి. 6 నెలల క్రితం క్వింటాల్కు 5-6 వేలు పెడితే గానీ దొరకని సన్నబియ్యం ఇప్పుడు 4-5 వేల లోపే లభ్యమవుతున్నాయి. సగటున అన్ని రకాల సన్నబియ్యం ధర క్వింటాల్కు 1000 రూపాయల దాకా తగ్గింది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడమే ఇందుకు కారణం. ఇదివరకు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తీసుకొని దళారులకు అమ్ముకొని ఆ డబ్బులకు మరింత సొమ్ము జమ చేసి సన్నబియ్యం కొనుగోలు చేసేవారంతా ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యాన్నే తింటున్నారు. ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి, సన్నబియ్యం తింటున్నారా లేకపోతే ఇది కూడా అమ్ముతున్నారా? సన్నబియ్యం తింటున్నారా, ఇది కూడా అమ్ముతున్నారా? సన్నబియ్యంలో పురుగులు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారట. ఎవరు అడిగే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఎందుకు? ధైర్యంగా అడగాలి కదా, ఎందుకు అడగద్దు? ప్రభుత్వం ఇస్తున్నదన్న చెప్పిన తర్వాత ఎందుకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు? మరి లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఇంకో సంవత్సరం సమయం ఇచ్చినా బీసీలకు 42% సాధ్యం కాదని తెలిసినా కోర్టును మళ్ళీ గడువు అడగడం ఆంతర్యం ఏంటి? ఏముండదండి. ఇది కోర్టు ఒకవేళ జీవో తెస్తే జీవోను కొట్టేస్తుంది. పార్టీ పరంగా ఇస్తున్నామని ఎలక్షన్లకు వెళ్తారు, అంతకుమించి ఏం జరగదు అక్కడ. ఎస్ తింటున్నారా లేదా? ఎస్ అంట మాధవరెడ్డి గారు. ఎస్ తింటున్నామని అంటున్నారు. అన్న నువ్వు తింటున్నావా, నువ్వు అమ్మేస్తున్నావా అని చెప్పు అన్న. ఫస్ట్ నాకు లేదండి, కార్డు లేదు. నాకు గతంలో ఉండే కానీ నేను దాన్ని ఫాలో అప్ చేయలేదు. నా కార్డు కూడా ఎగిరిపోయి ఉంటుంది ఇప్పటికే. నేను ఆ రేషన్ బియ్యం ఏమీ తెచ్చుకోను నేను. ఈటింగ్ తింటున్నాం. ఎస్ కొన్నిసార్లు వర్స్ట్గా వస్తున్నాయట, మంచిగా వస్తలేవట ఒక్కొక్కసారి. తింటున్నాం. మిర్యాలగూడ అర్జున్. కొందరు తింటున్నారు, కొందరు అమ్ముకుంటున్నారట. దొడ్డు బియ్యం వస్తున్నాయట. ఏ ఊరు బ్రదర్? సన్న బియ్యం గుడ్ తింటున్నారు. ఎస్ సూపర్, మేము తింటున్నాం రగన్న. సన్న బియ్యం అమ్ముతున్నారు. అలాగే ఎవరైతే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారో ప్రజలు అతనికే కేజీకి 18 రూపాయలకు అమ్ముతున్నారట. ఏంటంటే అర్థం కాలే నాకు. సన్న బియ్యం అమ్ముతున్నారట. అలాగే ఎవరైతే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాడో ప్రజలట ఆయనకే 18 రూపాయలకు అమ్ముతున్నారట. కొక్కుల వంశీ. మాకు అవే దిక్కన్నో అంటున్నాడు ఒక ఆయన. గ్యాస్ సబ్సిడీ రావట్లేదట. దీన్ని చాలామంది అడుగుతున్నారు. మహేందర్ గౌడ్. ఓకే బాగున్నాయి అన్న, తింటున్న ఆదిలాబాద్. అన్నం తింటున్నాము, సన్న బియ్యం, కొంత క్లారిటీగా రైస్ రావాలి. వనస్థలిపురంలో దొడ్డు బియ్యం ఇస్తున్నట. పాలిష్డ్ రైస్ అట అవి. ఏమో మరి. ఫీల్డ్ అసిస్టెంట్కి జీతాలు లేవు, మాట్లాడండి. వెల్లుల్లి ఏంది లవంగాలు తింటే హార్ట్ అటాక్స్ రావు, తినమని చెప్తున్నారు. తింటున్నాం, బాగానే ఉన్నాయి. సన్న బియ్యం చాలా మంచి స్కీమ్. సో ప్రభుత్వాలు ఏంటంటే దీంట్లో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తుండాలి. మంచి బియ్యం వస్తున్నాయా లేదా, ఇది పౌర సరఫరాల శాఖ బాధ్యత.
కరెంటు జీరో బిల్లు కాలేవట. ఎందుకు కాలేదు? రేషన్ షాపులో బియ్యం కరెక్ట్ తూకం ఇస్తలేరు. 30 కేజీలకు 26 కేజీలే ఇస్తున్నారట. గల్లా బట్టి అడగండి. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు రావట్లేదట. ఒకప్పుడు దొరలు మాత్రమే బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు అందరికీ బియ్యం వస్తున్నాయి. 80% మంది ఉపయోగించుకుంటున్నారు, 15% చెప్పలేమట. టీ న్యూస్ చెత్త ఛానల్ అట. లైసెన్స్డ్ సర్వేయర్స్ గురించి మాట్లాడండి. దొడ్డు బియ్యం వస్తున్నాయన్న, మొత్తం రాళ్ళు నూకలు ఎక్కువ ఉన్నాయట. శివారెడ్డి అంటున్నాడు. శంకరపల్లి మండలంలో ఇదే పరిస్థితి, అయినా పట్టించుకునే నాథుడే లేడు. మొత్తం నూకలు వస్తున్నాయట. సమస్య ఉన్నది, సమస్య లేదని కాదు. సో మొత్తానికైతే ఒక నిర్ణయం అయితే, మంచి నిర్ణయం అయితే తీసుకున్నారైతే నాకు అనిపిస్తున్నది. ఓవరాల్గా పర్లేదు, బెటర్. ఒక 70-80% దీన్ని తినడానికి అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది.